పాట అందాన్ని అంతస్తుని పెంచిన సినీ సంగీత దర్శకులు శ్రీ ఆదినారాయణరావు గారు. 1914 ఆగస్టు 21వ తేదీన విజయవాడలో జన్మించారు. పూర్తి స్థాయి స్వరకర్తగా 1950లో పల్లెటూరు పిల్ల చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1980 వరకు దాదాపు 35 చిత్రాలకి స్వరకల్పన చేశారు. నిర్మాతగా, గాయకునిగా, కథా రచయితగా, గీత రచయితగా బహుముఖ ప్రతిభను చూపించినటువంటి శ్రీ ఆదినారాయణరావు గారు 1991 జనవరి 25వ తేదీన కీర్తిశేషులయ్యారు. వారు స్వరపరిచినటువంటి గీతాలతోనే ఆ శేషకీర్తికి నివాళులర్పిద్దాం. బాపురమణ్ల కలయికలో గోపీకృష్ణ మూవీస్ నిర్మించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం భక్త కన్నప్ప. ఆ చిత్రానికి మొదట్లో స్వరకర్తగా ఆదినారాయణరావు గారి పేరే నిర్ణయించారు నిర్మాతలు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆ బాధ్యత నుండి తప్పుకున్నారు. తన శిష్యుడు సత్యం గారి పేరుని సూచించారు. అప్పటికీ ఆదినారాయణరావు గారు ఒక పాటను స్వరపరిచారు. ఆ పాటే గాయకుడు రామకృష్ణ గారికి ఎంతో పేరు తెచ్చిన శివ శివ శంకర అన్న పాట. వేటూరు గారు అందించిన అక్షర లక్షల సాహిత్యాన్ని లక్షణమైన మోహనరాగంలో స్వరపరిచారు ఆదినారాయణరావు గారు. ఆ పాటనిప్పుడు అంతే మోహనంగా వేదిక పైన పాడడానికి వచ్చేస్తున్నాడు మన సింగర్ దీపు. शिव शिव शंकरा भक्तव शंकरा शंभो हर हर नमो नमो. शिव शिव शंकरा भक्तव शंकरा शंभो हर हर नमो नमो. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు దళములు ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరితేనా, మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు.